శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వశీకరణ విద్యలు. వశీకరణ విద్యలు అని అనగానే మనము ఈ కాలంలో ఏమిటి, ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని అనుకుంటుంటారు. కానీ చాలా వరకు భార్య మాట భర్త వినలేదని, తల్లి మాట కొడుకు వినలేదని, ఇలా నేను చెప్పినట్టుగా మా ఆయన వినకుండా ఉన్నాడు గురువుగారు, వాళ్ళ మాటే వింటారు గురువుగారు, లేకపోతే మా కోడలి మాటే వింటుంటారు గురువుగారు, మా మాట అస్సలు పట్టించుకోరు, ఇంతకాలం పెంచి పెద్ద చేశాము, మాకేదో చేదోడు వాదోడుగా ఉంటాడు అని అనుకున్నాము, కానీ ఇలా జరుగుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు మన దగ్గరికి ఏదో వచ్చి అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాం ఇవన్నీ కూడా. అయితే దానివల్లనే అంతా వశీకరణ అయిపోయింది, ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఇది ఉండదు ఎప్పుడు కూడా. అయితే మరి లేవా వశీకరణము అనేటువంటిది ఉన్నప్పుడు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వశీకరణ ఇవి ఇట్లాంటివి అని అన్నప్పుడు కొంతమంది మామూలుగా అమావాస్య కానీ కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి. అంటే దశమహావిద్యలు చేసుకునేటువంటి రోజులు, అలాగే దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భము, గుప్త నవరాత్రులు అనేటువంటి ఇవి, ఇట్లాంటివి, తర్వాత గ్రహణాలు, ఇటువంటి సమయాలలో కొన్ని చేస్తూ ఉంటారు. సరే, విద్యలు అనేటువంటివి ఎప్పుడూ కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడూ కూడా తాంత్రిక శక్తులు తెలిసినటువంటి వాళ్ళు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు వంటింట్లో చాకులు, కత్తులు, కత్తిపీటలు ఉంటాయి. వాటిని దేనికి వినియోగించుకోవాలి? కూరగాయలు వంటకు వినియోగించుకోవటం ఆనవాయితీ. వాటిని ఇంకొక రకంగా వినియోగించినారు అంటే దాని అర్థం ఏమిటి? వాటికంటే ఇంకా వేరే ఏమైనా ఇబ్బందికరమైన ఉంటాయా? అవన్నీ కూడా వేటికైనా వినియోగించుకోవచ్చు కదా. అవి ఎలాగో అలాగే కొన్ని విద్యలు తెలిసినటువంటి వాళ్ళం ఏం చేస్తుంటాము అంటే, మనం ఎవరికైనా ఏదైనా చెప్తే జరగాలి, వాళ్లకు మేలు జరగాలి, అది ఔచిత్యమైనటువంటి న్యాయమైనటువంటి కోరికై ఉండాలి. అలా ఉన్నప్పుడు కొన్ని ఏమిటి, అవి కూడా ఎట్లాంటివి అంటే, నాకు ఈ ఉద్యోగం ఖచ్చితముగా కావాలి, మరి ఉద్యోగం కావాలనుకోగానే ఇట్లాంటివి చేస్తే అవుతాయా అంటే, ఒకవేళ ఉద్యోగము వచ్చే యోగము అతనికి ఉండి గ్రహస్థితులు ఏమైనా అడ్డపడుతున్నాయి అని అన్నప్పుడు మామూలుగా చేసేటువంటి పూజల కంటే కూడా తాంత్రిక విద్యలు కొంచెం శీఘ్ర ఫలితాలు ఇచ్చేటువంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి సమయాల్లో కొంచెం అనుకూలమయ్యేట్టుగా చేసుకోవటం. రాజయోగము అయ్యేటువంటి యోగము ఉండేటువంటి జాతకుడికి అడ్డం ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మీరు ఉదాహరణకు ఒక చోటికి మనము కావాలి అనుకోవడానికి మనం వెళుతూ ఉన్నప్పుడు అన్ని అడ్డాలు వస్తూ ఉంటాయి. ఆ అడ్డాలన్నీ దాటుకొని వెళితేనే కదా దాన్ని మనము పూర్ణత్వముగా జయించినట్టు అవుతుంది. ఏ అడ్డము లేకుండా ఉండదు కదా. అలాగే మానవ జీవితము కూడా ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. వీటిని దాటుకొని ముందుకు పోవడానికి కావాల్సినటువంటి విధముగా కొన్ని చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇలాంటివి యంత్ర అనుష్ఠానముతో యంత్రపూరితమైనటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఎందుకు? దాంట్లో బీజాక్షరాలు, మూలికలు అన్నీ కలిపి మనం ఇచ్చేస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు పూర్వము ఋషులు వాళ్ళందరూ కూడా ఎవరు మన మాదిరిగా ఇడ్లీలు, పూరీలు, దోశలు, వడలు ఇవన్నీ తిని బ్రతికినటువంటి వాళ్ళు కాదు. ఎందుకు? మూలికల యొక్క జలం, ఓషధలు అంటాం.
అందుకనే అన్నం అంటే మనము తినేటువంటి అన్నము అన్నమని కాదు, ఔషధాలు అనేటువంటివే అన్నం అని. అందుకే కదా ఔషధం అంటే మనము మందు ఎందుకు తీసుకుంటున్నాము? మూలికలతో తయారైనటువంటి నీళ్లు. అయితే ఏ నక్షత్రము ఉన్నది ఆనాడు, ఏ తిథి ఉన్నది, ఈరోజు ఏ మూలిక అందులో వేసుకొని కమండలములో మనము జపము చెయ్యాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్లు, వాటికి సంబంధించినటువంటి మూలికలు అవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటితో యంత్రపూరితమైనటువంటి విద్యలు కొన్ని ఉంటాయి, అవి క్రియలు ఉంటాయి అన్నమాట. ఆ క్రియలు చేస్తే సత్ఫలితాలు ఇచ్చేటువంటి దానికి ఉంటాయి. ఇలాంటివి వశీకరణ విద్యలలో వశం అంటే ఏమిటి? అనవసరమైనటువంటిది, మనది కానిది మనకు వశం కావాలనేది కాదు. ఇప్పుడు భార్యాభర్తల అన్యోన్యత అనేటువంటిది చాలా అవసరం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అక్కడ పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణం ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితులలోనూ సర్వకాల సర్వావస్థల యందు నీ చేయి నేను విడవకుండా ఉంటాను, ఈ ధర్మార్థకామ మోక్షముల యందు నీ చేయి నేను విడవను అనేటువంటి దాంట్లోనే కదా భాగంగా ప్రమాణాలు చేసుకుంటారు. అటువంటి వాళ్ళు మరి ఒకరికొకరు కోపాలకు వచ్చి వద్దులే అనుకుంటున్నారు అంటే వాళ్ళ బంధం ఇంకా అనుకూలముగా ఉండేటువంటి దానికి కొన్ని వాళ్ళ జాతకాలు చూసి, వాళ్ళ జాతక ప్రకారముగా కలిసి ఉండేటువంటి యోగం ఉందా లేదా అనేటువంటిది చూసుకొని కొన్ని చేసుకోవాల్సినటువంటివి ఉంటాయి. అందుకని ఇలాంటివి ఉంటాయి. అయితే అలా ప్రవర్తిస్తున్న ప్రతివాడు అలా జరుగుంటేనే ప్రవర్తిస్తున్నారు అని కూడా కాదు కదా. అది కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళది తప్పు ఉండొచ్చు, వాళ్ళది తప్పు ఉండొచ్చు. తప్పులు అనేటువంటివి ఒకసారి అటు ఒకసారి ఇటు అన్ని రకాలుగా ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వెంటనే ఇగో దీనికే ఇలాగే జరిగింది, ఇలాగే ఎవరో మందు పెట్టారు, అందువల్లనే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనడానికి ఉండదు. పెట్టేవాళ్ళు మందు పెట్టాలని చూస్తుంటారు, కానీ అది ఎలా మనము మళ్ళీ దాన్ని చేసుకోవాలి అనేటువంటిది చూసుకొని జాగ్రత్తగా జీవితాలు అందరూ కూడా సస్యశ్యామలం చేసుకొని ముందుకు వెళ్ళేట్టుగా ఉండాలి అని తెలియజేస్తూ జయోస్తు.